అండ్ అమ్మ ఒక తల్లిగా మీరు ఏంటంటే బేసిక్గా ఒక పాప ఇలా ఉన్నప్పుడు ఏంటంటే చాలా ఎమోషనల్గా సప్రెస్ అయిపోయి ఉంటారు. మరి మీరు పాపకి ఎలాంటి ధైర్యం ఇచ్చారంటే ఇంతవరకు ఎంత టైం తీసుకున్నారు మీరు ఇక్కడ రావడానికి కూడా? అంటే 4-5 రోజుల నుంచి ఆమె మీడియాల వైపు తిరుగుతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, కంప్లైంట్ ఇస్తుంది అలా. మేము ఇస్నాపురంలో ఉంటాం సార్. ఉమ్, ఒక్కొక్క దగ్గర ఉమ్, మాకు రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఉమ్, ఇప్పుడు వచ్చాం. ఉమ్. మరి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో మీరేమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు ఒక తల్లిదండ్రులుగా? అంటే మీ ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో పూజలు చేయించిన ఫోటోలు కానీ రకరకాలవన్నీ కూడా వచ్చినాయి. మరి వాళ్ళ అందరం కలిసి ఉన్నాం సార్. ఆ, వాళ్ళు మేము అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు వస్తూనే ఉంటాం, పోతుంటాం. ఆ. మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదా? వాళ్ళు కానీ వాళ్ళ లేదండి, ఫోన్ మొత్తం కూడా బంద్. అంతకుముందు ఫోన్లు కూడా మేము కూడా చేసేవాళ్ళం, తను కూడా చేంజ్ చేసేవాడు. ఎలా ఉన్నారు ఏంటి, ఎలా ఉన్నాడు అంది కూడా అంతే మామూలే. బట్ ఒక 3 months నుంచి వాళ్ళ పేరెంట్స్ మొత్తం నెంబర్ మార్చారో ఏమో తెలియదండి. అది మాటలు అయితే లేవు. ఒక 3 months నుంచి అంటే అంతకుముందు రాజధాని ఫోన్ చేసేవాడు, 3 months నుంచి మాట్లాడలేదా? తరుణ్ ఏమి చేయడు, ఫుల్ బిజీ ఉంటాడు కదా. మేమే ఎప్పుడైనా చేస్తూ ఉంటాం, మేము వచ్చి కలిసిపోతూ ఉంటామండి అంతే. వాళ్ళ పేరెంట్స్ మాత్రం 3 నెలల నుంచి మాట్లాడడం మళ్ళీ మానేశారు. అవునండి. ఓకే. అయితే ఇప్పుడు అమ్మాయి గురించి రకరకాల చెప్పుకుంటా వస్తున్నాడు, డ్రగ్స్ తీసుకుందని అది అని ఇది అని. లేదండి లేదండి, అదంతా కూడా ఫేక్ న్యూస్. లేదండి, తనకి ఎలాంటి అమ్మాయి మాకు మా పాప గురించి మాకు తెలియదండి. అవునవును. చాక్లెట్ ఇస్తేనే కూడా తినకుండా వదిలేసేస్తా. అలాంటి అమ్మాయి ఒక డ్రగ్స్ అంటే ఎంత పాపని దిగదార్చాడంటే అలాంటి మూర్ఖుడి మీద నాకు ఎంతో అసలు కొట్టాలన్న బాధ అనిపిస్తుంది. కానీ సలహాయించుకుంటున్నాను నేను అంతే. ఒక అయితే మళ్ళీ తిరిగి వస్తే గనక ఇప్పటికీ రాజధానితో బతకడానికి మీ అమ్మాయి రెడీగా ఉంది. మరి మీరు అల్లుడు మేము సహకరిస్తామండి, అల్లుడు కింద సహకరిస్తామండి.